అంటే మంచి అంటే ఏ విధంగా? ఏదైనా మంచి చేసింది. అంటే సంక్షేమాలు అందాయనా? సంక్షేమాలు అందాయి, పాలన బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ బాలాజీ గెలుస్తాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి 150 పైన వస్తాయి సీట్లు. 150 పైన వస్తాయి. పై మాట కింద ఇంకా సమస్య లేదు దాంట్లో. ఇప్పుడు చాలామంది సంక్షేమాల పట్ల దృష్టి సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ వైపు అడుగులేదని చెప్పి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు దానికి? ఏమంటే దేవుడే అందరం మంచోడు కాదు. కొంతమంది దేవుడినే సన్నాసి అంటారు. అలాంటి వాళ్ళు కూడా చంద్రబాబు మంచోడు అంటాం తప్ప మామూలుగా ఎవడ మంచోడు అన్నాడు. కులాల మధ్య చిచ్చు పెడతాం తప్ప ఏం చేశాడో చెప్పమను. చంద్రబాబు ఎన్ని సీట్లు వస్తాయి జగన్కి? ఆయనగా రావచ్చు 150 రావచ్చు. 150 రావచ్చు. చేసుకున్నాడు. పేదలకు ఏం చేశాడు? పలానా చేశానని చెప్పమానండి. పేదలకి ఏం చేయలే. జగన్ పేదలను ఆదుకున్నాడు, జగన్కి వేస్తారు ఓట్లు అంతవాటికి. టీడీపీ వాళ్ళు టీడీపీకి చేస్తారు. అలా టీడీపీ వాళ్ళనే అడుగుతా ఉంటే వాళ్ళు అదే చదువుతారు. నలుగురిని అడుగుతున్నారు కాబట్టి నాలుగు పక్షాలు అంటారు. 100 కూడా రావంటే ఎందుకు రావు? ఏం అభివృద్ధి చేయలేదు, ఏది చేయలేదు. పేదలను అందరిని ఆదుకున్నాడు కాబట్టి పేదలకి కంపల్సరీ పేదలు జగన్గా ఓటేస్తారు. ఎడంబలాజీ వైసీపీ. ఎందుకని అంటారా? ఇక్కడ ఈ ప్రాంతంలో ఏలూరు సాంబశివరావు గారు బడుగు బలహీన వర్గాలకి ఏమీ చేయలా. చేశాడు, ఎక్కడో చేశాడు. ఎక్కడెక్కడంటే వాళ్ళ సమాజ వర్గానికి చేసుకొని నేనంతా బాగా చేశానని చెప్పుకున్నాడు. కానీ ఆయన ఉన్నప్పుడు మా గ్రామానికి వచ్చి ఒక మాట అన్నాడు. దేవాలయంలోకి వచ్చి ఒక మాట అన్నాడు. అమ్మా మీకు నమస్కారం, మీ అందరికి సేవ చేసుకోవాలన్నానని అన్నాడు. మరి అన్నవాడు గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో జనాలందరూ 1 సంవత్సరానికి ఏడ్చారు. బజార్ని పడి పోలీసులు రెక్కల పట్టుకు ఈడ్చుకుపోయారు. నీరు చెట్టు కార్యక్రమంలో ఇందిరాగాంధీ అప్పుడు ఇచ్చిన భూముల్ని వీళ్ళు నీరు చెట్టు కార్యక్రమం లాగేసుకున్నారు. ఇదేనా ఆయన చేయాలనుకున్న సేవ? నేను నీకు సేవ చేసుకుంటున్నానని చెప్పిన వ్యక్తి సంవత్సరం తిరిగే తలికే రెక్కల పట్టుకు ఈడ్చుకెళ్ళారు. నీరు చెట్టు కార్యక్రమం పెట్టి హరిజన వాళ్ళలో చెరువుని లోయ దువ్వినట్టు తవ్వేసి మట్టి అమ్ముకున్నారు. ఒక ఆయన తవ్వినందుకు డబ్బు నూకాడు, ఇంకొక ఆయన మట్టి తవ్వినందుకు అమ్ముకున్నందుకు ఆ డబ్బులు తీసుకున్నాడు. ఏమి చేశారని వాళ్ళకి ఓటేయాలి? అన్యాయం జరిగింది మీకు. మా ప్రాంతానికి జరిగింది, గ్రామానికి జరిగింది. నాకు ఒక్కడికే కాదు, గ్రామానికి జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో మేము మా ఊర్లో సైడ్ కాలం మొత్తం దగ్గరగా ఒక 30-40% డ్రైనేజ్ కట్టించుకున్నాం. అప్పుడు లేదు, ఆయన ఏం చేయలా. ఆయన చేసాడు, ఎక్కడ చేసుకోవాలో అక్కడ చేసుకున్నాడు. బడుగు బలహీన వర్గాలకి ఏం చేయలే ఆయన. అది ఆయన ఎప్పుడైనా వస్తే, ఇప్పుడు ఆయన మీద ద్వేషం కాదండి. ఒక ఎమ్మెల్యే గారు అయినప్పుడు అందరికీ చేయాలా. అది ఎమ్మెల్యే అంటే. అందరికీ చేయనివాడు ఎమ్మెల్యే ఎలా అవుతాడు? అందరికీ సమన్యాయం చేసిన వాడే ఎమ్మెల్యే. ఇప్పుడు ఏదో ఆయన మీద ద్వేషం ఉండనే ఇవన్నీ మాట్లాడతాం కాదు. అప్పుడు జరిగిన అన్యాయం చెప్పాను నేను. అది అలా చేస్తే ఎవరైనా ఓట్లేస్తారు. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో, నేను గత 30 సంవత్సరాల్లో ఎప్పుడు గవర్నమెంట్ పథకాలు మేమేం తినలా. ఈ 5 ఏళ్లలోనే గవర్నమెంట్ నుంచి మాకు ఏదన్నా లబ్ధి జరిగిందంటే ఈ 5 ఏళ్లలోనే. అంతకుముందు ఏం లేదు. అభివృద్ధి లేదు అంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఏం అభివృద్ధి అంటే ఏంటి? లేదన్న వాళ్ళు చెప్పమానండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఐటీ సెక్టర్ రావడం కానీ, మనకు డ్యాములు ఫుల్ఫిల్ అయ్యి రైతులు 3 పంటలు పండించుకోవడం కానీ, రాజధాని ఉండడం కానీ, ఇవన్నీ కావాలి కదా. రాజధాని అంటే ఒక చోట కాదండి. చెప్పారు కదా 3 రాజధానులని చేస్తారు. రాష్ట్రము విడిపోయినప్పుడు ఏముంది, ఒట్టి చేతులతో బయటకు వచ్చేసాం. ఆదాయం ఏడుంది? ఉన్న దాంట్లోనే ముఖ్యమంత్రి గారు అవ్వగానే 2 సంవత్సరాల కరోనా ఏమైపోయారు. ఇప్పుడు అంతా ప్రచారాలు తిరిగే బ్యాచ్ అంతా ఆ 2 ఏళ్ళు ఏడకపోయారు. అంటే ఎలక్షన్ అప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటారా? ఎలక్షన్ అప్పుడు వచ్చి మాట్లాడతాం కదా కావాల్సింది. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రజలను ఆదుకుంటే అతను నిజమైన నాయకుడు. ఆ 2 సంవత్సరాలు ఎవరు కనపడలా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రజలందరూ బతుకున్నారు ఇన్నాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినట్టుగైతే ఎంతోమంది చచ్చిపోయేవాళ్ళు. అసలు పేద బలహీన బడుగు వర్గాల వాళ్ళు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయి ఉండేవాళ్ళు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వైసీపీకి? వైసీపీకా నా పర్సనల్ అభిప్రాయం అయితే 160 సీట్లు వస్తాయి. 160 సీట్లు వస్తాయి. జనాలందరూ ఇప్పుడు పోయినసారి కూడా 120-130 వస్తాయి అన్నారు.
151 వచ్చినాయి. జనాల నాడు ఎవరు చెప్పలేరు. 160 సీట్లు వస్తాయి. మీరు లైవ్ కాస్ట్ పెట్టుకుంటున్నారు కదా, ఈ రోజుది జూన్ 4 తర్వాత చూడండి. కోర్స్ ఒక 10 అటు ఇటుగా అయినా ఉండొచ్చు. మేము 150 రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అయినోళ్ళు వేయరు. కొంతమంది పెరిగారు. ఇటు తగ్గితే ఇటు పెరిగారు. అది ఆ తగ్గిన వారా ఇటు పెరిగారు. దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 100% ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు. అందరికి ఉద్యోగాలు ఇస్తాడు. అసలు ఉద్యోగాలు అనేవాళ్ళు వాలంటీర్ అన్న ఏదో ఉద్యోగం వచ్చింది, అది కూడా లేక పొలం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.